నమస్కారం. మన శరీరమే ఒక శ్రీచక్రం. అందులో సహస్రారాంతర్గత చంద్రమండలంలో పరమానంద బిందువుగా వెలుగొందేటువంటి జగన్మాత శ్రీచక్రేశ్వరి. భావజీవుల భావనా శక్తిలో విరాజిల్లేది శ్రీచక్రేశ్వరి, ఆ భవానీ తల్లి. ఈ విశాల కువలయం తల్లికి ఆలయం. సాగే ప్రతి క్షణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణిలో ఆ శ్రీచక్రేశ్వరి లాలిత్యం గోచరమవుతుంది. నలుగురికి ఉపకరించేటట్లుగా, అందరి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ నిస్వార్థంగా చేసేటువంటి కార్యక్రమం శ్రీ విద్యోపాసన, శ్రీచక్రార్చన, శ్రీ సహస్రనామ పారాయణ. సాత్వికమైన సాధన, పవిత్రమైన భావన, నిర్మల హృదయం, నిశ్చలమైన మనస్సుని ప్రసాదిస్తుంది శ్రీచక్రేశ్వరి. అవి ఆ నాలుగు కూడా సంఘ జీవనాన్ని సుఖమయం చేసి సుసంపన్నం చేస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తూ మీ ముందుకు వచ్చింది శ్రీచక్ర ఛానల్. శ్రీచక్ర ఛానల్ భక్తి పురస్సరంగా సమర్పిస్తున్న వాగ్గేయకార ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వాగ్గేయకారుల్లో మొట్టమొదటిగా మనం త్యాగరాజస్వామి వారిని తీసుకొని వారు మనకు అందించినటువంటి ఒక్కొక్క కీర్తనే గ్రహించి దాంట్లో ఉండేటువంటి మనకి తెలిసినంత వరకు పెద్దలు చెప్పినటువంటి వాటిని విని దాంట్లో ఉండేటువంటి ఆధ్యాత్మికతని మనం చర్చించుకుంటున్నాం, విశ్లేషించుకుంటున్నటువంటి ఇదే ఈ కార్యక్రమం. ఈ రోజున కళ్యాణి రాగంలో అయ్యగారు మనకు అందించినటువంటి యొక్క కీర్తనని మనం విశ్లేషించుకుందాం. ఏ తామునరా నిలకడ నీకు ఎంచి చూడ అగపడవు, సీతా గౌరీ వాగేశ్వరి అను స్త్రీ రూపములంద గోవింద, భూకమలార్క నిలనభమంగ లోక కోటులంద, శ్రీకరుడకు త్యాగరాజకరార్చిత శివ మాధవ బ్రహ్మాదులయంద, ఏ తావునరా నిలకడ నీకు ఎంచి చూడ అగపడవు. ఎంత స్వారస్యంగా త్యాగరాజస్వామి వారు ఆ శ్రీరామచంద్రుణ్ణే సరాసరి అడుగుతున్నాడు. చూడండి, రామా నీకు నిలకడైనటువంటి యొక్క స్థానం ఏమైనా ఉందా? నేను ఎక్కడని నిన్ను వెతకమంటావు? నిన్ను చేరాలి అంటే నీకేమన్నా ఒక చిరునామా ఉందా? అంటే ఒక అడ్రస్ ఏదన్నా ఉందా నీకు? ఏ అడ్రస్ దగ్గరికి వస్తే నువ్వు మాకు అనుగ్రహిస్తావు? ఎంత చాలా మనలో మనం మాట్లాడుకుంటున్నట్టుగా సులభంగా అతి సరసంగా ఆ స్వామివారిని ఆయన అడుగుతున్నాడు. అంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడితోటి ఆ తారతమ్యం భేదం పెట్టుకోడు. చాలా చనువుగా ఓ తల్లి దగ్గరికో తండ్రి దగ్గరికో వెళ్ళి, చిన్నప్పుడు చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా మారాన్ చేస్తూ మాట్లాడతారే, ఆ గోముగా మాట్లాడతారు. అదే థీరీలో, అదే విషయంలో ఈ స్వామివారు కూడా, మనకి త్యాగరాజ స్వామివారు కూడా ఆ రాముణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఎంత సామరస్యంగా ఉందో మనం ఒక మాట పరిశీలన చేసుకుందాం. ఏ తామునరా నిలకడ నీకు ఎంచి చూడ ఆగపడవు. అంటే రామచంద్ర, నీకు నిలకడైనటువంటి యొక్క స్థానం ఎక్కడరా? నిన్ను చూడాలంటే మాకందరికీ కూడా నీ యొక్క గుణములన్నీ కూడా మేము విన్నాం. చాలా గొప్పవాడు అని చెప్పినని విన్నాం, ధర్మస్వరూపుడవు అని చెప్పినని విన్నాం.
రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినని ధర్మమే ఈ విధంగా రామస్వరూపంగా ఉన్నది అని చెప్పిన కూడా విన్నాం. నీకు గొప్ప భాతృప్రేమ ఉందని చెప్పినని విన్నాం. మరి పితృభక్తి ఉంది, పితృవాక్య పరిపాలకుడు నువ్వు. నీ భృత్యుల ఎడ ఏ విధంగా ఉండాలో నీకే తెలుసు. తల్లి పట్ల ఎలా ఉండాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నీకు తెలిసినట్లుగా ఇంకెవరికి కూడా తెలియదని కూడా మేము విన్నాం. అటువంటి మహనీయుణ్ణి ఏదైనా దర్శనం చేసుకుందామా, కలుసుకుందామా అనేటువంటిది ప్రతివాడిలో కూడా ఒక ఉత్కంఠ కలగటం అనేటువంటిది సహజం. మామూలుగా ఉండేటువంటి మనుషుల్లో కొద్దిగా గొప్పతనం ఉండేటువంటి వాళ్ళలోనే వారిని మనం కలుద్దామా, వెళ్ళి వారి ఈ పక్కగా ప్రాంతానికి వారు వస్తున్నారట, వారిని మనం కలుసుకుందాం అనేటువంటి కుతూహలం ఉంటున్నప్పుడు ఇంతగా నీ దగ్గర ఎన్ని ఉన్నతమైనటువంటి యొక్క స్థితి నీ దగ్గర ఉన్నప్పుడు, ఉన్నతమైనటువంటి యొక్క గుణగణములు నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ గుణములన్నిటినీ కూడా అందరూ గానం చేస్తున్నప్పుడు, సామాన్యుల్లో కొద్దిగా మెలుగుగా ఉండేవంటి వాళ్ళనే చూద్దామని ప్రతివాడు ఉత్కంఠ చూపుతూ ఉన్నప్పుడు, నీపోటి ఉత్తముడైనటువంటి యొక్క పురుషోత్తముడిని చూడాలని మాకు అందరికీ ఉంటుంది. చూడాలి అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావో మాకు తెలియాలి, నీ యొక్క చిరునామా మాకు తెలియాలి. ఇదిగో పలానా చోట నేను ఉంటున్నాను అని చెప్పినానంటే అక్కడికి కాలినడకనో లేకపోతే ఇంకొక ప్రయాణ సాధనాన్నో తీసుకొని నీ దగ్గరికి మేము వస్తాం. అసలు నువ్వు ఎక్కడున్నావు అనేటువంటిదే మాకు తెలియటం లేదయా రామచంద్ర. ఎక్కడున్నావు నువ్వు? ఓ రామ, నిలకడైనటువంటి యొక్క స్థానం ఎక్కడ నీకు? అది గొప్పతనం. ఏ తావునరా నిలకడ నీకు అంటే ఒక చోట ఏమైనా పర్మనెంట్గా ఉంటావా, అయితే అటువంటి అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటావా? అంటే ఎంతమంది ఎన్ని చోట్లకి తిరిగినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఉంటే ఎక్కడికి తిరిగినప్పటికీ కూడా వాడికి ఏదో ఒక పర్మనెంట్ చిరునామా ఉంటుంది. అక్కడికి మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అంటే ఎన్ని చోట్ల తిరిగినప్పటికీ కూడా చివరికి అక్కడికి చేరుకుంటాడు. కనీసం ఆ చిరునామా మా దగ్గరైనా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా మేము వాకప్ చేసుకొని మేము ఉన్న రోజుకి నీ చిరునామాకి మేము వస్తాం. ఎక్కడ నువ్వు నిలకడగా ఉంటావో మాకు చెప్పవయ్యా రామచంద్ర అని అంటున్నాడు ఈ కీర్తన. అంటే ఇందులో మనం ఆంతర్యం గ్రహణించాల్సింది ఏంటంటే, నిలకడ నీకు ఎక్కడరా అని చెప్పినానంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు. సర్వాంతర్యామి అయినటువంటి వాడిని మనం ఎక్కడ ఉన్నాడని చెప్పిన మనం పట్టుకుంటాం. సర్వాంతర్యామి శ్రీరామచంద్రుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు అనేటువంటిది మనకి తరచి చూస్తే ఆ భావన మనకి అందిస్తున్నారు త్యాగరాజస్వామి. అంటే అంతర్బహిచ్చదత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా మనలోనూ ఉన్నాడు, బయట ఉన్నాడు. అంతటా నిండి ఉండేటువంటి యొక్క ఆ పరమాత్మ స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపం శ్రీరామచంద్రుడు అని మనకి తెలుసుకునేటట్లుగా వివరంగా ఆయన చెప్పడానికి చక్కగా సొగసుగా ఈ ప్రయత్నంతో ఆ కీర్తనను మనకి రాముల వారినే ఆయన ప్రశ్నిస్తూ నీకు నిలకడెక్కడరా అని చెప్పనని అడుగుతున్నారు. దాంట్లో ఉండే స్వారస్యం అది. ఏ తామరరా నిలకడ నీకు ఎంచి చూడ ఆగపడవు. నువ్వు ఎక్కడ ఉంటావో మాకు తెలీదు. పోనీ ఒక చోట ఉంటావని చెప్పి తెలుసుకుని అక్కడికి వెళ్తే అక్కడ నువ్వు మాకు కనపట్టలేదు. అంటే మనలో ఉండేటువంటి యొక్క శక్తిని, ఆ ఆధ్యాత్మికతని ఆ రాముల వారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి యొక్క జీవుని వేదన, ఆ తపన ఉన్నదే, ఆ తపనలో నుంచి మనకు ఒక వెలుగు వస్తుంది. ఆ స్వామిని మనం ఆరాధించాలి, వారిని మనం సేవించాలి, రామరామ జపం చేసుకుంటూ ఉండాలి. ఆ రామనామ జపంతో నిరంతరం ఆయన ధ్యానంలో కనుక ఉంటే, ధ్యాసలోనే ఉండేటట్లయితే ఆ రామచంద్రమూర్తి మనని కరుణించి మనకి దర్శనమిస్తాడు అని మనం దీని నుంచి వెనకాల అర్థం మనం తీసుకోవాలి. ఏ తామునరా నిలకడ నీకు ఎంచి చూడ ఆగపడవు. నిన్ను చూడాలంటే ఎక్కడ చూడాలి? నిన్ను కలుసుకోవాలని మాకు చూడటం ఒక ఎత్తు, చూసిన తర్వాత ఓ మాట నీతోటి మాట్లాడదామని చెప్పిన నా అభిలాష. ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడివి,
ఎంతో ఉదాత్తమైనటువంటి వాడు, మహోదాత్త స్వరూపుడివి నువ్వు. కాబట్టి నువ్వు కలవాలని ఒకటి, కలిసిన తర్వాత కాస్త నీతో మాట్లాడదామని చెప్పినని మాకు అభిప్రాయం ఉందిరా. కలవాలి, ఎక్కడ చూడాలి నిన్ను? ఇక చెప్తున్నాడు వరుసగా, సీత గౌరీ వాగేశ్వరి అను స్త్రీ రూపములందా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సీత గౌరీ, సీత అంటే ఏమిటి? లక్ష్మీదేవి అన్నమాట. సీత అంటే లక్ష్మి, గౌరీ అంటే శివుడి యొక్క భార్య గౌరీదేవి, వాగేశ్వరి బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి అను స్త్రీ రూపములందా. అంటే ఈ స్త్రీ రూపాల్లో నువ్వు ఉన్నావా అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులైతే ఆ త్రిమూర్తుల యొక్క భార్య అంటే ఈ విష్ణువుకి ఈ లక్ష్మీదేవి, మరి గౌరీదేవి శివుడు, అలాగే బ్రహ్మ సరస్వతి. అంటే ఆ స్త్రీ రూపంగా వారి యొక్క భార్యలుగా ఉండేటువంటి ఆ స్త్రీ శక్తి స్వరూపంలో నువ్వు ఉన్నావా? అక్కడ నిన్ను ఏదన్నా వెతకమంటావా? వాళ్ళ సమీపానికి వెళ్ళి వాళ్ళని అర్థించి ఆ రూపంలో ఉన్నావా నువ్వు అంటే అర్థం ఏంటంటే, ఆ రూపాలు కూడా రామచంద్రమూర్తివే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రూపములు అన్నీ కూడా ఆయనవే. అంటే శక్తి, వాళ్ళందరూ కూడా శక్తి, ఒకే చైతన్యం. మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఒకే చైతన్యం. అంటే ఇప్పుడు మనకి విద్యుత్ శక్తి ఉన్నది, ఆ విద్యుత్ శక్తి నుంచి, ఒకే విద్యుత్ శక్తిలో నుంచి మనకి చీకటిగా ఉన్నప్పుడు, ఒక చీకటిగా ఉంటే మనకి లైట్ కావాలి. అందుకోసం ఆ లైట్ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది. ఫ్యాన్ లేదు, గాలి లేదు, గాలి లేకపోతే మనకు ఫ్యాన్ కావాలి. ఆ ఫ్యాన్ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఒకే విద్యుత్ శక్తికి ఇటు లైట్ ఎనర్జీగా మనకి చక్కటి కాంతినిస్తుంది, అదే ఈ ఎనర్జీగా మెకానికల్ ఎనర్జీగా మారి మనకి ఆ గాలినిస్తుంది. ఏదైనా ఒక మిక్సీని తిప్పుకొని ఏ చట్నీనో ఏదో చేసుకోవాలని చెప్పినానంటే ఆ ఎనర్జీగా మనకి ఆ సదుపాయం మనకి కలిగిస్తుంది. అంటే ఈ మిక్సీలో కానీ, ఆ లైట్లో కానీ, ఫ్యాన్లో కానీ ఉండేటువంటిది మాత్రం ఒక్కటే చైతన్యం. ఈ ఒకే చైతన్యం మన అవసరాన్ని బట్టి అవి చేసేటువంటి యొక్క పనులకి ఒక 3 పేర్లు పెట్టుకొని 3గా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ విద్యుత్ శక్తి లేకపోతే ఈ 3 కూడా ఒకటిగానే ఉంటాయి. వాటి వలన ఉపయోగం ఏం లేదు. అంటే వాటిని నడిపేటువంటి యొక్క విద్యుత్ శక్తిలో ఉన్నది. మీరు ఆ లైటు వెలగానే లైట్ స్విచ్ వేసి పెట్టినా కానీ కరెంటు కనుక దాని కనెక్షన్ లేకపోతే లైట్ ఏం వెలుగుతుంది? లైట్ వెలగదు. అలాగే ఫ్యాను తిరగదు, మిక్సీ తిరగదు. అంటే పరికరములు మన దగ్గరికి ఉన్నప్పటికీ కూడా ఆ విద్యుత్ శక్తి అనేటువంటిది కనెక్షన్ కావాలి. అంటే పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది నిరాకార నిరంజన తత్వం, ఆ పరమాత్మ తత్వం, పరబ్రహ్మ తత్వం. ఈ పరబ్రహ్మ తత్వంతో ఈ 3 రూపాలుగా చెంది మనకి ఉపకరిస్తుంది. అలాగే ఒకే చైతన్యం, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ బ్రహ్మ విష్ణు స్వరూపులుగా మనకి వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ ఒకే తత్వం. అలాగే స్త్రీ రూపం కూడా అంతే. లక్ష్మి, పార్వతి, సరస్వతి, వీళ్ళ ముగ్గురు కూడా అంటే అది సత్వరజ తమో గుణములు. ఒకళ్ళు తమో గుణం అయితే ఇంకొకళ్ళు సత్వగుణం ఉంటారు, ఒకళ్ళు రజోగుణం అయితే ఒకళ్ళు సత్వ, ఇట్లా సత్వ రజస్తమో గుణముల యొక్క కలయిక అనమాట ఇదంతా కూడా. ఆ శక్తి స్వరూపం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ శివశక్తులు ఎప్పుడూ ఏకంగానే ఉంటారు. అందుకనే కాళిదాసు వాగర్ధ వివసంప్రక్తవు అని చెప్పని అన్నాడు. అంటే వాక్కు అర్థాన్ని మనం ఏ విధంగానైతే వాటిని విడదీయలేమో, నేను మాట్లాడుతూ ఉంటానండి, దాని అర్థం మాత్రం మీరు తీసుకోండి, మిగతా తీసుకోపోకండి అంటే అది కుదరని పని. అట్లాగే వాక్కు నేను అర్థం మాత్రం తీసుకోండి, వాక్కును మాత్రం వదిలేసేయండి అని అంటే అది అర్థం కాదు. కాబట్టి వాక్కు అర్థం రెండూ కూడా కలిసే ఉంటాయి. అటువంటి ఈ శక్తి కానీ, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, వారి యొక్క శక్తులు కానీ కలిసే ఉంటాయి.
కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క రామచంద్రమూర్తి వాళ్ళందరిలోనూ ఉన్నాడు అనేటువంటిది మనకి చెప్తున్నాడు. అంటే వేదంలో చెప్పబడినటువంటిది అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, అంతటా బయట కూడా ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మ అంతటా కూడా ఉన్నాడు అని ఆ ఒక్క చిన్న వేదంలో చెప్పబడినటువంటి దాన్ని తీసుకొని ఆయన ఈ కళ్యాణి రాగంలో మనకి శ్రీరామచంద్రుడినే ప్రశ్నిస్తూ మనకి ఒక రకమైనటువంటి యొక్క సారస్యాన్ని ఆయన అందించారు త్యాగరాజస్వామి. ఎంత గొప్ప వ్యక్తి, కారణజన్ముడు ఆయన, నాదయోగి, ఆయన నాదాన్నే ఉపాసన చేసినటువంటి యొక్క మహావ్యక్తి. 96 కోట్లు ఆ రామనామ జపం చేశాడు త్యాగరాజస్వామి. ఏదైనా ఒక నామాన్ని తీసుకొని దాన్ని మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ ఇష్టదైవం యొక్క నామాన్ని నిరంతరం మనం జపం చేసుకుంటూ ఉంటే ఆ మనం ఉపాసించేటువంటి యొక్క ఆ దేవతకి, అంటే మనం ఏదో ఒకటి రాముల వారో కృష్ణుడో శివుడో విష్ణుమూర్తో వెంకటేశ్వర స్వామి ఎవరో ఒకరు అలాంటివి మనం వాళ్ళని ఉపాసన చేసేటువంటి ఆ నామాన్ని కనుక మనం నిరంతరం జపిస్తూ ఉంటే దైనందిన కార్యక్రమములు చేసుకుంటూ ఈ తీరుబడి మనకి ఎప్పుడు వచ్చినా సరే ఆ నామజపాన్ని చేసుకుని మనోనిశ్చలతను కనుక పొందినట్లయితే మనకి వారే వీరు వీరే వారు అవుతారు. అంటే మన ఉపాస్య దేవత మనమే ఆ ఉపాస్య దేవత అనేటువంటి స్థితికి రావడం జరుగుతుంది. ఇందుకు ప్రబల నిదర్శనం, ముఖ్య నిదర్శనం త్యాగరాజస్వామి వారే. ఆయన గురువుగారు చెప్పినటువంటి యొక్క మాటతోటి ఆ రామతారక మంత్రాన్ని త్యాగరాజస్వామి 96 కోట్లు సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆ 22 సంవత్సరాల్లోనూ ఆ 96 కోట్లు రామనామ జపం చేశాడు ఆయన. చేస్తే ఆయనకి అంటే రామచంద్రమూర్తికి త్యాగరాజస్వామి వారికి తేడా ఏం లేనటువంటి యొక్క సమాధి నిష్టలోకి వెళ్ళిపోయినాడు ఆయన. అందుకనే గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా చమత్కరించాడు చోట. ఆయన ఓ సభలో మాట్లాడుతూ తర్వాత ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే త్యాగరాజు ఎట్టులాడించిన రాముడు అట్టులాడు అన్నాడు. ఎంత ఆనందంగా రాశాడు చూడండి. అంటే రాముల వారి యొక్క అనంతమైనటువంటి యొక్క ఆ శక్తి తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు త్యాగరాజస్వామి. త్యాగరాజు ఎట్టులాడించిన రాముడు అట్టులాడు అన్నాడు. అంటే త్యాగరాజస్వామి రాముల వారిని ఏదైనా కూర్చోవయ్యా అంటే కూర్చుంటాడు, నించోమంటే నించోమంటాడని. అంత శక్తిమంతుడు, అంత భక్త పరాధీనుడు శ్రీరామచంద్రుడు. భక్తుడు అచంచలమైనటువంటి ఒక పరమభాగవతోత్తముడు త్యాగరాజస్వామి. అది అందుకనే ఆ భక్తుడికి భగవంతుడికి ఆ స్థితిలో భేదమేం లేదు. అందుకని మనం మహాన్యాసం తీసుకోండి. మనం శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. అభిషేకం చేసేదానికి ముందు మహాన్యాసం చదువుతారు. మహాన్యాసం చదివిన తర్వాత చివరికి చజేన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య సోహం భావేన పూజయేత్ అని ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి యొక్క అజ్ఞానాన్ని కనుక తొలగించుకుంటూ ఉంటే సోహం భావేన పూజయేతు, ఆ ఈశ్వరుడే మనమే ఈశ్వరుడు, మనలోనే ఉన్నాడు ఆ ఈశ్వరుడు. అతనికి బహిర్గతంగా మనం ఈ అభిషేకం చేసుకుంటున్నాం, మనలో మనకే అభిషేకం చేసుకుంటున్నాం అనేటువంటి యొక్క పరిస్థితి మనకి ఇక్కడ వస్తుంది. కనుక ఆ స్త్రీమూర్తులైనటువంటి యొక్క శక్తిమూర్తులైనటువంటి ఆ సీత, గౌరీ, వాగేశ్వరి అంటే ఆ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మరి గౌరీదేవి, సరస్వతి, లక్ష్మి, వీళ్ళ ముగ్గురులో కూడా నువ్వు ఉన్నావా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ రామచంద్రమూర్తి మీరేనా, మీ స్వరూపాలేనా, మీ దగ్గర ఏదైనా ఉన్నాడా ఆయన అనేటువంటిది తెలపవయ్యా రామచంద్ర. ఏ తామునరా నిలకడ నీకు, ఎక్కడుందని వెతకమంటావు, నువ్వు ఎక్కడున్నావని వెతకమంటావు, నీ అడ్రస్ ఏమిటి, నీ చిరునామా ఏమిటి అని మనకి ఆయన అందిస్తున్నాడు ఈ కీర్తనలో. ఇంకా ఏమిటంటున్నాడు, స్త్రీ రూపములందా గోవిందా. అక్కడ చిన్న పదం వేశాడు మహానుభావుడు. గోవింద అనేటువంటి యొక్క శబ్దాన్ని ఆయన వాడాడు. అంటే అక్కడ ఇంకా ఏ పదాలు దొరక్క
గోవింద అనేటువంటి యొక్క శబ్దం ఆయన ఏం వాడల. కావాలనే ఆ గోవింద శబ్దాన్ని అక్కడ ఆయన మనకు అందించాడు త్యాగరాజ స్వామి. అసలు గోవింద శబ్దం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఆయన వెతుకుతున్నది ఎవరి కోసం? శ్రీరామచంద్రుడి కోసం. శ్రీరామచంద్రుణ్ణి నీ దర్శనం చేసుకోవాలి, నీకు ఎక్కడరా నీ యొక్క నివాస స్థలము, నీకు నిలకడ ఎక్కడ ఉంటుంది, మమ్మల్ని ఎక్కడికి రమ్మనమంటావు అనేటువంటి విషయం మీద రామచంద్రుడిని అడుగుతూ ఉంటే, ఎక్కడన్నాడు? సీతా గౌరీ వాగేశ్వరి అను స్త్రీ రూపములందు నువ్వు ఉన్నావా, గోవిందా అని అన్నాడు. గోవిందా. ఆ గోవింద శబ్దం అంటే మనం కొద్ది వివరణ ఇచ్చుకుంటే ఆ గోవింద శబ్దంలో ఉండేటువంటి యొక్క మహత్యం మనకి తెలుస్తుంది. ఇంత చిన్న కీర్తనలో ఇది ఎన్నో పెద్ద ఇది కూడా లేవు, చరణాలు కూడా తక్కువ, అయినప్పటికీ అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క విశేషాన్ని మనకు అందించాడు త్యాగరాజ స్వామి. గోవింద శబ్దం. గోవింద. గోవులు అంటే వేదవాక్కులు. గోవులు అంటే వేదవాక్కులు. వేదవాక్కులచే తెలియబడేటువంటి వాడు లేక ఆ వేదవాక్కుల్ని పొందేటువంటి వాడు గోవిందుడు అవుతాడు. చూసారా? గోవులు అంటే వేదవాక్కులు. గోస్వరూపం అంటే వేదవాక్ స్వరూపం అన్నమాట. వేదములే అవి, వేదస్వరూపమే గోవులంటే. గోవులు వేదవాక్కులు. వేదవాక్కుల చేత తెలియబడేటువంటి వాడు గోవిందుడు. అంటే వేదముల చేత చెప్పబడేటువంటి వాడు గోవిందుడు. ఇప్పుడు ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత. ఈ ప్రపంచమంతా కూడా ధర్మం మీద ఆధారం. అంటే ధర్మమే ఈ ప్రపంచాన్ని నడుపుతోంది. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఈ గోవిందుడి మీద, ధర్మం మీద ఎక్కడ పడితే అక్కడ మనకి చెబుతూ ఉంటారు. మనం అసలు వెళ్ళటమే గోవింద గోవింద అంటూ వెళతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం. అన్నమయ్య కూడా ఆ విధంగానే మనకి ఎన్నో పదముల్ని మనకు అందించాడు. అంటే ఆయన అందించినటువంటి యొక్క పదముల్లో అన్నమయ్య మనకి ఇచ్చినటువంటి యొక్క పదాల్లో రాముల వారు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం అందరూ ఒకటే. ఆయన ఎంతమందికి ఎన్ని తిప్పినా సరే చివరికి వాళ్ళందరినీ వెంకటేశ్వర స్వామిలోకి తీసుకొచ్చి చెప్తాడు. అంటే ఆ భావన ఏమిటి? వెంకటేశ్వర స్వామే ఈ శ్రీరామచంద్రుడు, ఆయనే ఈ శ్రీకృష్ణుడు అనేటువంటిది చెప్పుకుంటూ వస్తాడు. అందుకనే మనం ఎక్కడ గోవిందనామస్మరణ చేసుకుంటూ ఆ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆ బస్సులోనో మన ఏ రైల్లోనో వెళ్ళి దిగంగానే ఆ పైకి వెళ్ళే మార్గానికి వెళ్తూ ఉండంగా గోవింద గోవింద అంటూ ఆ గోవిందనామస్మరణతోటే తిరుమల ఏడుకొండల స్వామివారి దగ్గరికి వెళ్తాం. ఆ గోవింద శబ్దంలో గోవులు అనేటువంటి శబ్దానికి వేదవాక్కులు అని అర్థం. అంటే వేదవాక్కుల చేత తెలియబడేటువంటి వాడు గోవిందుడు. అంటే వేదములు ఏం చెప్తాయి? వేదోకిలం ధర్మమూలం. అంటే వేదములన్నీ కూడా ధర్మం తెలుస్తాయి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత. అంటే ధర్మం వల్లనే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నడపబడుతుంది. ఆ ధర్మం మరి మనకి ఎక్కడ తెలుస్తుందయ్యా అంటే వేదోకిలం ధర్మమూలం. అంటే ఆ వేదాల్లోనే ఈ ధర్మం అంతా కూడా మనకి తెలియబడుతూ ఉంటుంది. మరి ఆ ధర్మస్వరూపుడెవడు? ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రమూర్తి. ధర్మస్వరూపుడు రాముడు కనుక గోవిందుడు అంటే రాముడే. అందుకని గోవింద శబ్దాన్ని రాముల వారి మీద ఆయన కీర్తన మనకు అందిస్తూ గోవింద శబ్దాన్ని మనం తెలుసుకోవడానికి రాశాడు త్యాగరాజస్వామి. ఇది అద్భుతమైనటువంటి యొక్క విశేషం. గోవింద శబ్దాన్ని ఎందుకు వాడాడు త్యాగరాజస్వామి అనేది కూడా మనం తెలుసుకుంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు కూడా మనం జ్ఞప్తి చేసుకుంటున్నాం. ఆయనే రామచంద్రుడు, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనే వెంకటేశ్వరుడు. తర్వాత పూర్వం సోమకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడి చేతిలో నష్టపడింది గామ్ అంటే భూమి అన్నమాట. ఈ భూమిని నష్టపడిందని తెలుసుకున్నటువంటి వాడై కాపాడినటువంటి వాడు విష్ణువు. సోమకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడి చేతిలో నష్టం జరగటం మూలంగా
ఆ భూదేవిని కాపాడి తీసుకొచ్చినటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువుని దేవతలు ఋషులు అందరూ కూడా గోవింద అని అప్పటి నుంచి పిలవటం మొదలుపెట్టారు. కాబట్టి గోవిందుడు అంటే ఆ విష్ణువే. ఆ విష్ణువు అంటే రాముడు, విష్ణు యొక్క అవతారం రాముడు. గోవిందుడు అంటే ఏడుకొండల వెంకటేశ్వరుడు, గోవిందుడు అంటే విష్ణువు, విష్ణువు అంటే రామచంద్రమూర్తి అవతారం, రామచంద్రుడే. తర్వాత రావణాసురుడు బారి నుండి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? వేదములే, వేదవాక్కులే. గోశబ్దానికి వేదవాక్కులు అని మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా గోవిందుడిని స్తుతించారు అని చెప్పి అనుకున్నాం. రావణాసురుని బారి నుండి వేద స్వరూపిణి అయినటువంటి యొక్క సీతని కాపాడు తెచ్చినటువంటి శ్రీరాముడే గోవిందుడు. చూసారా ఎంత చక్కగా చెప్పాడు. రావణాసురుడి బారి నుండి వేదస్వరూపిణి సీత అంటే ఎవరు? సీత వేదస్వరూపిణి. రావణాసురుడి బారి నుండి ఆ వేదస్వరూపిణి అయినటువంటి యొక్క సీతామాతని కాపాడు తీసుకొచ్చాడు. కాబట్టి శ్రీరాముడే గోవిందుడు. అందుకోసం వాడాడు గోవిందుడు గోవింద అనేటువంటి యొక్క పదాన్ని ఈ కళ్యాణి రాగ కీర్తనలో త్యాగరాజ స్వామివారు. గోవిందుని యొక్క భజనయే మరణకాలంలో ప్రాణికోటికి రక్ష, ఇతరములేవి కావు అని చెప్పనని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం అని మనకి ఆదిశంకరాచార్యుల వారు అందించాడు. అంటే మనకి ఎక్కువగా సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ కూడా ఆ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఆ విషయాన్ని మనం ఏదో మనకున్నటువంటి యొక్క గాత్ర పరిధిలో మనలో మనం పాడుకుంటూ ఉన్న మన అనుభూతిని ఎంతో మనం పొందగలుగుతాం. అటువంటి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఆ ప్రాణాసనం సమయంలో మనని రక్షించేటువంటి వాడు, ప్రాణం పోతున్నటువంటి యొక్క సమయంలో ఆ గోవిందనామస్మరణ చేసుకునేటట్లయితే మనని కాపాడేటువంటి వాడు, ముక్తినిచ్చేటువంటి వాడు ఆ గోవింద శబ్దవాచ్యుడైనటువంటి యొక్క శ్రీరామచంద్రుడు అని ఆదిశంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు కూడా గోవింద శబ్దాన్ని గురించి మనకి చెప్పాడు. అలాగే గోశబ్దానికి ఆవు, ఎద్దు, కన్ను, దిక్కు, బాణము, భూమి, వాక్కు, నీరు, కిరణము, స్వర్గము, చంద్రుడు, వజ్రాయుధం ఇలాంటి అనేకమైనటువంటి యొక్క అర్థాలు ఉన్నాయి ఒక్క గో అనేటువంటి యొక్క శబ్దాన్ని. వీటన్నింటినీ పొందినటువంటి వాడు గోవిందుడు. అంటే వాడు అన్నింటిలో కూడా గోవిందుడు అని మనకి అర్థమవుతుంది అక్కడ. అది గోవింద శబ్దం. అటువంటి గోవింద శబ్దాన్ని త్యాగరాజస్వామి మనకి ఏతామునరా నిలకడ నీకు ఎంచి చూడ అగపడవు సీతా గౌరీ వాగీశ్వరి అను స్త్రీ రూపములందా నిలకడ నీకు ఎక్కడున్నావు గోవిందా అని చెప్పనని అన్నారు. ఇది మనం ఈ కళ్యాణరాగ కీర్తనని ప్రారంభించుకొని ఒక మరి పల్లవి అనుపల్లవి వరకు మాత్రమే ఈరోజు మనం చెప్పుకోగలిగాం. తిరిగి రేపు మరలా మనం కలుసుకున్నప్పుడు ఇదే సమయంలో మిగతా చరణాల విశేషమైనటువంటి యొక్క విశేషాలని మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.